మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో చోటు చేసుకున్న విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయాల పాలవడం అందరినీ కలిచివేసింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు, క్షతగాత్రులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నానికి పయనమయ్యారు. జగన్ పర్యటన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి మొదలైంది. రోడ్డు మార్గంలో ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11:20 విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్టుకు చేరుకోగానే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది. అయితే పర్యటన మొత్తం బాధితుల పరామర్శకే ప్రాధాన్యత ఇస్తూ షెడ్యూల్ రూపొందించారు. ఉదయం 11:40 ఆయన నేరుగా రామ్నగర్లోని 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్తారు. ప్రమాదంలో గాయపడి అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా కలుస్తారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం వారికి అందుతున్న వైద్యం ఏంటి అన్న విషయాలపై ఆరా తీయనున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని యాజమాన్యాన్ని, వైద్యులను కోరుతారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెబుతారు. ఆసుపత్రిలో పరామర్శ ముగించుకున్నాక మధ్యాహ్నం 1:10 అక్కడి నుంచి బయలుదేరతారు. మధ్యాహ్నం 1:50 శిలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ కూడా చికిత్స పొందుతున్న కార్మికులను కలిసి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటారు. తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలను ఓదార్స్తారు. ప్రభుత్వం బాధితులకు అందించే సాయంతో పాటు పార్టీ తరపున కూడా ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడే అంశాలపై అందరి దృష్టి నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై జగన్ ఎలా స్పందిస్తారు, ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు, బాధితులకు ఏ మేరకు భరోసా ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిరంతరం కార్మికుల సంక్షేమం కోరే నేతగా ఇలాంటి కష్టకాలంలో బాధితులకు దగ్గరగా ఉండి వారి బాధను పంచుకోవడం ద్వారా జగన్ వారికి కొండంత అండగా నిలుస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన కార్మిక లోకంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చగా, ఈ పర్యటన బాధితులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు. అంతా బాధితుల పరామర్శపైనే దృష్టి పెట్టారు.